వెల్కమ్ బ్యాక్ టు అవర్ మంజుల చింతకాయ ఛానల్. ఈరోజు అయితే మా బాబు బర్త్డే. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము. స్కూల్ టైం లోపల గుడికి అయితే వెళ్ళేసి రావాలి. సో ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాము. వెళ్ళేసి వచ్చాక మళ్ళీ కలుసాం. గుడికి వెళ్ళి అయితే వచ్చేసాము. స్కూల్కి 8:20 లోపల వీళ్ళైతే స్కూల్లో ఉండాలి. సో వాళ్ళ పెద్ద మమ్మీ కాల్ చేసాం, ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇంకా టీచర్స్ కోసం అయితే డైరీ మిల్క్ అయితే తీసుకున్నాము. ఇంకా పిల్లల కోసం అయితే ఆల్రెడీ చాక్లెట్స్ కూడా బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే టీచర్కి అయితే స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాడు, అది కూడా తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా త్వరగా టైం అవుతుండడంతో మా బాబు అయితే త్వరగా అయితే వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఈవినింగ్ వస్తాడు. మనీ బాయ్. సో బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. బర్త్డే పార్టీ ఈవినింగ్. సో ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే ఫుడ్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాము. ఏంటంటే ఈరోజు సాటర్డే కావడంతో మేము నో నాన్ వెజ్ అనమాట. సో పన్నీర్ బిర్యానీ అయితే చేయాలనుకుంటున్నాము. సో ఇప్పుడైతే 3 o'clock అట్లా అయితే మేము ఫుడ్ అనేది రెడీ చేస్తున్నాము. లంచ్ కోసం అయితే ఆలు అయితే ఫ్రై చేసుకుంటున్నాము. అంటే మార్నింగ్ బాక్సెస్ కోసం అయితే ఆల్రెడీ రైస్ అండ్ సాంబార్ అయితే పెట్టేసాము. ఇప్పుడు తినడానికి మాత్రం ఆలు అయితే ఫ్రై చేసుకుంటున్నాము. ఆలు ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాము. లంచ్ చేసిన తర్వాత ఫుడ్ అయితే డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే డిన్నర్ కోసం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టైం వచ్చేసి 4 అవుతుంది. ఫస్ట్ పన్నీర్ బిర్యానీ కోసం అయితే ఆనియన్ కట్ చేసి ఫస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించేసి మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి. పన్నీర్ అయితే తెచ్చేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసి వేడి నీళ్ళలో కొంచెం వేసి తీసేస్తాం. పన్నీర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. మనం పన్నీర్ బిర్యానీ కోసం అయితే ఫస్ట్ మనం పన్నీర్ని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీర్ అంటే మా ఇంట్లో ఇద్దరికి ఇష్టం. ఒకరికి మా మామయ్యకు, ఒకటి నాకు. మేము పచ్చిదే తినేస్తాం. ఇప్పుడు చూడండి, తీసుకెళ్ళి మా మామయ్యకి ఇస్తే తినేస్తాడు. ఇంత పెద్ద ముక్క ఇస్తాం. పన్నీర్ అందుకే మా ఇంట్లోనే కట్ చేస్తా అంటే వద్దంటాం. ఆయన కానీ నేనే కట్ చేస్తాను. పన్నీర్ ఉంది కదా, అది కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసేస్తే దాంట్లో ఉన్న కొంచెం ఏమంటారు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. పన్నీర్ అని అయితే కలపబోతున్నాను. చూడండి, జెస్సీ కార్డ్ ఇదే వాడతాను నేను ఎప్పుడు, బాగుంటుంది. ఇంకొకసారి మీకు పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పన్నీర్ సపరేట్ వీడియో చేసి పెడతాను. మసాలాలన్నీ వేసేసుకోండి. అంటే సాజీరా, పట్టా, ఇలాచీ, లవంగ, బగారాకు అవన్నీ.
బర్త్డే బాయ్ అది తీయాలి నేను అన్ని స్కూల్లో ఇచ్చేసినావా మా బాబుకి తెలియదు మా బాబుకి అయితే గిఫ్ట్ తీసుకొచ్చాము అది ఈవినింగ్ పార్టీలోనే ఇస్తాము సో పిల్లలందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ తెచ్చాము వెళ్ళి చూద్దాం ఆయనకి తెలియకుండా వెళ్ళి చూసేసేస్తాం గ్రేకి అయితే కుక్ చేసాము ఇంకా వాటర్ పెట్టేసాము రైస్కి ఇప్పుడు రైస్ నానబెట్టేసి దీంట్లో వేసేస్తాం కడిగేసి ఇండియా గేట్ బియ్యం చాలా బాగా అవుతుంది వండాక మీకు చూపిస్తాం రెడీ అయిపోయింది నెక్స్ట్ డెకరేషన్ సో ఇప్పుడైతే నెక్స్ట్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తాం రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేసి ఎవరికి వాళ్ళకి నేమ్స్ అయితే రాసి పెడదాం అనుకుంటున్నా ఇవ్వడానికి ఈజీగా అవుతుంది సో ఇవి అయిపోయిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేస్తాం చూస్తుండండి ప్యాక్స్ అయితే మొత్తం అయిపోయాయి చూడండి 1 అవర్ పట్టింది సో ఇది వచ్చేసి మా బాబుది స్పెషల్ గిఫ్ట్ దీని కాస్ట్ వచ్చేసి తను ఓపెన్ చేసే రోజు చెప్తాను ఇంకా ఇది అసలు గిఫ్ట్ తెచ్చినట్టు మా బాబుకి అయితే తెలీదు తన స్కూల్కి వెళ్ళగానే షాపింగ్ తీసుకొని వచ్చాం సో మా బాబుది గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తాను చూడండి దీనికి ఒక ఫ్లవర్ పెట్టాను ఇది అందరికీ తెలుసు అట్లనే అట్లనే గిఫ్ట్స్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత డెకరేషన్ కూడా చేసేసాము అయిపోయింది సో అందరం అయితే రెడీ అయ్యి కిందికి అయితే వచ్చాము సో మా బర్త్డే బాయ్ అయితే కూర్చున్నాడు
కేక్ కూడా వచ్చేసింది. ఇంకా పెద్ద నాని పిన్నులు అక్కలు అయితే వస్తున్నారు. సో వచ్చేంత వరకు అయితే కొన్ని పిక్స్ తీసుకుంటున్నాము. వాళ్ళ నాని అమ్మమ్మ అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య నించొని బర్త్డే బాయ్ అయితే పిక్ తీసుకుంటున్నాడు. అలాగే అమ్మమ్మ తాతయ్య. May God bless you, dear Manish. Happy birthday to you. ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క బర్త్డేకి మా మామయ్యతో అండ్ మా డాడీతో మాత్రమే కేక్ కట్ చేయిస్తాను. ఈ ఇయర్ కూడా మా మామయ్య అండ్ మా డాడీతో అయితే కేక్ కట్ చేయించాను. మా బాబుకి అయితే గిఫ్ట్ వచ్చిన సంగతి తెలియదు కదా. సో నేను వాళ్ళ డాడీ కలిసి గిఫ్ట్ అయితే ఇచ్చేసాను. సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. సో వాళ్ళ అత్త అయితే కాల్ చేసింది. అత్త అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అన్నమాట. తను రాలేకపోయింది. సో వీడియో కాల్లో చేస్తూ మా ప్రోగ్రామ్ని, మా బర్త్డే సెలబ్రేషన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది.
ఎవరికీ తెలియకుండా మేము గిఫ్ట్ సర్ప్రైజ్ అయితే చేసాం కదా, ఎవరికి తెలియకుండా. సో అందరైతే మాకు చూపించాలి, విప్పాలి మనీ అంటే మా బాబాయ్ అయితే విప్పేస్తున్నాడు అందరి ముందు. సో అందరైతే ల్యాప్టాప్ అనుకున్నారు, బట్ అది ల్యాప్టాప్ అయితే కాదు, కారు. ఆ కారు వచ్చేసి మా బాబాకి అయితే చాలా ఇష్టం. దాని టైర్లు కూడా వేరేలాగా ఉంటాయి అవి. సో దీని రేట్ వచ్చేసి 3000 పడింది. సో మా బాబుకి అయితే ఈ కార్ అయితే చాలా ఇష్టము. మా బాబు ఓపెన్ చేసిన తర్వాతనే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని అన్నారు. సో మా బాబాయ్ అయితే ఆ రోజే గిఫ్ట్ అందరి ముందు అయితే ఓపెన్ చేసేసాడు. సప్నత సో రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ అయిపోయాక అందరం అయితే డిన్నర్ చేసాము. పన్నీర్ బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా అయింది. సో మా చిన్ని పార్టీ అయితే ఇదేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.